హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో లోగో ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ మీరు ఆ ట్యూటోరియల్ చూసి గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ గైస్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అడోబ్ ఇల్లుస్ట్రేటర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక న్యూ ఫైల్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను యూనిట్స్ వచ్చేసి పిక్సెల్స్లో పెట్టుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 1000 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 1000 పిక్సెల్స్ పెట్టుకుంటున్నాను. అండ్ క్లిక్ క్రియేట్. సో ఒకసారి ఇలా క్రియేట్ చేస్తే మనకి ఇలా ఒక ఆర్ట్ బోర్డ్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనము ఎలిప్స్ టూల్ తీసుకోవాలి. సో ఎలిప్స్ టూల్ కావాలి అంటే ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో నుంచి మనం ఎలిప్స్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసేసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా నేను డ్రా చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ ఫిల్ కలర్ రిమూవ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఫిల్ కలర్ అనేది రిమూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ స్ట్రోక్ వచ్చేసి ఇక్కడ నేను ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే స్ట్రోక్ అనేది 1 పాయింట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను స్ట్రోక్ యాడ్ చేసుకున్నాను 1 పాయింట్. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు నేను దీన్ని ఒక కాపీ చేసుకుంటాను. సో సింపుల్గా సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తూ దీన్ని ఇలా డ్రాగ్ చేసుకుంటే ఒక కాపీ వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని నేను ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకుంటున్నాను. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ ఈ రెండింటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను పాత్ ఫైండర్ ఆప్షన్స్లోకి వెళ్తున్నాను. సో దీనికోసం విండోస్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట, పాత్ ఫైండర్ అని. దీనిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకు పాత్ ఫైండర్ బాక్స్ అనేది ఇలా ఓపెన్ అప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడనే చూపిస్తాను. సో ఇక్కడ పాత్ ఫైండర్ ఆప్షన్స్లో ఈ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ టు మైనస్ ఫ్రంట్ అని చెప్పి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి షేప్ అనేది ఇలా కన్వర్ట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఇలా డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇలా ఆప్షన్ ఉంటుంది అనమాట, ట్రాన్స్ఫార్మ్ అని. సో ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట, రిఫ్లెక్ట్ అని. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం కాపీ పైన క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వర్టికల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ యాంగిల్ ఏం సెలెక్ట్ చేసుకోవట్లేదు. అండ్ ఇక్కడ కాపీ పైన సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో కాపీ పైన సెలెక్ట్ చేసుకుంటే మనకు అది కాపీ లాగా వచ్చేస్తుంది అనమాట. సో వన్స్ ఒకసారి ఇలా కాపీ వచ్చేసిన తర్వాత దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసుకుంటున్నాను. సో రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యే విధంగా ప్లేస్ చేసుకోవాలి. సో వన్స్ ఒకసారి అవి ఇంటర్సెక్ట్ అయితే మనకు పింక్ కలర్లో వచ్చేస్తుంది అనమాట, ఇంటర్సెక్టెడ్ అని చెప్పి. సో ఇంటర్సెక్ట్ అయ్యాయి అనమాట. సో వన్స్ ఒకసారి ఇలా ఇంటర్సెక్ట్ అయిపోయిన తర్వాత రెండింటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకోవాలి. డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసేసుకొని మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట, షేప్ బిల్డర్ టూల్ అని. ఈ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో వన్స్ ఒకసారి ఇలా సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ దీనిపైన ఇలా డ్రాగ్ అండ్ ఇట్లా డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఒక షేప్లోకి వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ సపరేట్ ఉన్నాయి కదా, సో వీటన్నిటిని ఇలా డ్రాగ్ చేసేసుకుంటే ఇవన్నీ ఒక షేప్లోకి ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇదంతా ఒక షేప్ అయింది అండ్ ఇది రెండు ఒక షేప్ అయింది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ దీన్ని నేను ఇలా డ్రాగ్ చేసుకొని సైడ్లో పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇది ఏదైతుందో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈ కింద యాంకర్ పాయింట్ ఉంది కదా, ఈ కింద ఉన్న యాంకర్ పాయింట్స్ అన్నిటిని ఇలా డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ పైన క్లిక్ చేసుకుంటున్నాను. సో మనకు డిలీట్ అయిపోతాయి అనమాట. సో వన్స్ ఒకసారి అలా డిలీట్ అయిపోయిన తర్వాత వీటిని తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ వీటికి కలర్ వేసేద్దాం. కలర్ వేయకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో అందుకే ముందే నేను కలర్ వేసేస్తున్నాను. సో ఈ షేప్ని సెలెక్ట్ చేసుకొని దీనికి గ్రేడియంట్ కలర్ ఇస్తాను. సో ఇక్కడ గ్రేడియంట్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి. సో దానికోసం అని చెప్పి విండోలోకి వెళ్తే మనకి ఇక్కడ గ్రేడియంట్ అని ఉంటుంది అనమాట. సో దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకి ఇలా గ్రేడియంట్ బాక్స్ అనేది పాపప్ అవుతుంది. సో ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రేడియంట్ పైన క్లిక్ చేసుకుంటే మనకు బై డిఫాల్ట్ గ్రేడియంట్ అనేది అప్లై అయిపోతుంది. అండ్ ఇక్కడ దీని కలర్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ దీనిపైన డబల్ క్లిక్ ఇస్తే ఇక్కడ దీని కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైట్ స్కై బ్లూ అండ్ ఇక్కడ బ్లాక్ ఉంది కదా, దీనిపైన డబల్ క్లిక్ ఇచ్చి దీని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డార్క్ బ్లూ అనమాట. సో ఇట్లా మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ దీని స్ట్రోక్ అనేది నేను రిమూవ్ చేసుకుంటాను. సో ఇక్కడ ప్రాపర్టీస్ అపియరెన్స్లోకి వెళ్ళి స్ట్రోక్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేసుకున్నాను. అండ్ దీనికి కూడా సేమ్ గ్రేడియంట్ కలర్ అప్లై చేస్తాను. సో గ్రేడియంట్ ఎలా వర్క్ చేస్తుంది అనేది నేను మీకు జస్ట్ శాంపుల్ చూపించాను. సో ఇంకా మీకు అడ్వాన్స్ గ్రేడియంట్ టూల్ కోసం నేర్చుకోవడానికి నేను గ్రేడియంట్ టూల్కి సంబంధించిన ఒక వీడియో చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఆ వీడియోని చూస్తే మీకు గ్రేడియంట్ టూల్ గురించి ఇంకా అడ్వాన్స్డ్గా అర్థమవుతుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ఈ షేప్కి కూడా గ్రేడియంట్ కలర్ ఇస్తాను. సో ఇక్కడ ఈ కలర్ ఏదైతుందో అదే కలర్ అప్లై చేస్తాను. సో దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ షేప్ని సెలెక్టెడ్ చేసుకున్న తర్వాత ఐ డ్రాపర్ టూల్ని సెలెక్ట్ చేసుకొని దీనిపై ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటే
సేమ్ ఇక్కడ ఉన్న కలర్ ఇక్కడ అప్లై అయిపోతుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఈ షేప్ ఏదైతే ఉందో దీన్ని నేను ఒక కాపీ చేసుకుంటాను. సో ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఇక్కడ 2 షేప్స్ వచ్చేసాయి అనమాట. సో టాప్ ఏదైతే ఉందో షేప్ దాన్ని సెలెక్ట్ చేసుకొని దానికి కూడా సేమ్ ఇదే కలర్ ఇస్తాను. సో ఐడ్రాపర్ టూల్తో దీనిపైన ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటే సేమ్ అదే కలర్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి అరేంజ్ అని సెలెక్ట్ చేసుకొని సెండ్ టు బ్యాక్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో అప్పుడు అది వెనుకకి వెళ్ళిపోయింది. సో వెనుకకి వెళ్ళిపోయి సెలెక్టెడ్ అయి ఉన్నప్పుడు ఇక్కడ కార్నర్కి వస్తే మనకు కర్సర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. చేంజ్ అయినప్పుడు దాన్ని మనం ఇలా రొటేట్ చేసుకోవచ్చు. సో రొటేట్ చేసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని దీని సైజ్ అనేది ఇలా తగ్గించుకుంటున్నాను. తగ్గించుకొని దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా అలైన్ చేసుకుంటున్నాను. అలైన్ అయ్యే విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఇంకొంచెం రొటేట్ చేసుకుందాం. సో ఇక్కడ కర్వ్ అనేది మనం మెయింటైన్ చేసుకునేటట్టు సెట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అలైన్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇది మొత్తం ఇట్లా కర్వ్ లాగా వచ్చే విధంగా చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ ఇలా మ్యాచ్ అయ్యేటట్టు కూడా చూసుకోవాలన్నమాట. సో ఈ విధంగా దీన్ని మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటాం. సో బై డీప్లో వెళ్తే సో ఇంకొంచెం అడ్వాన్స్డ్ వెళ్తే కూడా ఇలా ఎగ్జాక్ట్లీ అలైన్ చేసుకోవచ్చు. ఇంకొంచెం జూమ్ చేసుకుంటే. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ సర్కిల్ తీసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటున్నాను. డ్రాగ్ చేసుకొని దీనికి ఐడ్రాపర్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వైట్ కలర్ పైన క్లిక్ చేసుకుంటున్నాను. సో అదే వైట్ కలర్ అప్లై అవుతుంది. సో ఈ విధంగా మనం లోగో డిజైన్ చేసుకుంటాం. అండ్ ఆఫ్టర్ దట్ దీని కింద మనకు టెక్స్ట్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ దీన్ని సెంటర్లో పెట్టేసుకుందాం. సో ఇదే లోగో మనం ఇక్కడ డిజైన్ చేసుకుందాం. సో దీన్ని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ గ్రూప్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇది మనకు గ్రూప్లో కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అండ్ ఈ కార్నర్కి వచ్చి దీన్ని మనం ఇలా రొటేట్ చేసుకోవచ్చు కావాలంటే. సో అప్పుడు సేమ్ మనం ప్రీవ్యూ లోగో ఏదైతుందో అదే లోగో లాగా ఇది అనిపిస్తుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ కింద మనకు టెక్స్ట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను టెక్స్ట్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ ఇస్తున్నాను. సో ఇక్కడ కంట్రోల్ అండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐడ్రాపర్ టూల్తో ఈ ఫాంట్ పైన క్లిక్ చేసుకుంటే సేమ్ అదే ఫాంట్ ఇక్కడ అప్లై అవుతుంది. సో ఫాంట్ నేమ్ వచ్చేసి ఇక్కడ మన క్యారెక్టర్ ఆప్షన్స్లోకి చూస్తే ఆల్రౌండ్ గోతిక్ W01 డెమీ అనమాట ఫాంట్ నేమ్. అండ్ ఈ వర్డ్స్ మధ్యలో స్పేస్ ఇంక్రీజ్ చేసుకుంటాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 500 పెడతాను, మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ వర్డ్స్ మధ్యలో స్పేసెస్ ఇంక్రీజ్ అనమాట, ఇది ఆప్షన్. సో ఇక్కడ నేను 10 పెట్టేసుకుంటున్నాను, మరీ ఎక్కువ కూడా వద్దు, 20 పెట్టుకుందాం. ఓకే. అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ ఆల్ట్ పట్టుకుని ఇలా డ్రాగ్ చేసుకుని ఒక కాపీ వస్తుంది. సో ఏదైతే కాపీ వచ్చిందో దాన్ని డబుల్ క్లిక్ ఇచ్చి మనం దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ట్యాగ్లైన్ హియర్ అని ఎడిట్ చేసుకున్నాను, కంట్రోలే. అండ్ దీనికి ఐడ్రాపర్ టూల్తో ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ ఫాంట్ వచ్చేసి పాపింట్స్ రెగ్యులర్ అనమాట. సో ఈ వర్డ్స్ మధ్యలో సో ఈ లెటర్స్ ఉన్నాయి కదా, లెటర్స్ మధ్యలో స్పేస్ వచ్చేసి నేను 705 పెట్టుకున్నాను, కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో Ctrl+R క్లిక్ చేసుకుంటే మనకి వెళ్ళి రూలర్స్ వస్తాయి అనమాట. సో ఈ రూలర్స్ మనం ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. సో రూలర్స్ ఎందుకంటే మనం అలైన్మెంట్ కోసం అనమాట ఈ రూలర్స్ తీసుకునేది. సో ఇక్కడ ఇంకొక రూలర్ తీసుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్లీ ఇది కూడా ఇక్కడ వచ్చేంత వరకు అలైన్ చేసుకోవచ్చు అనమాట. సో వీటి మధ్యలో స్పేస్ ఇంక్రీజ్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది అనమాట ఎక్కడ అలైన్ అవుతుందో. అండ్ ఈ లోగో ఉంది కదా, దీన్ని కూడా మనం ఈ రూలర్స్ మధ్యలో అలైన్ చేసుకుందాం. సో రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట, లాక్ గైడ్స్ అని. సో వాటిని గైడ్స్ని లాక్ చేసుకుంటే అప్పుడు ఈ రూలర్స్ అనేటివి మనకు సెలెక్టెడ్ అవ్వవు అనమాట, లాక్లో ఉంటాయి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇది కూడా ఈ లైన్స్ ఏవైతున్నాయో వాటి మధ్యలోనే ప్లేస్ చేసుకుంటాం. ఓకే. అండ్ ఈ లోగోని తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ రైట్ క్లిక్ ఇచ్చి అన్లాక్ గైడ్స్ అని సెలెక్ట్ చేసుకొని ఈ గైడ్స్ని డిలీట్ చేసేసుకుంటున్నాను. సో వీటిని పక్కన పెట్టేసుకుందాం. డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో Ctrl+Shift క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ లోగోని సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం. సో మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనం Adobe Illustratorలో ఒక బర్డ్ లాంటి లోగోని ఇలా ఇంత ఈజీగా డిజైన్ చేసుకుంటాము. సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ అండ్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ నేర్చుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నేను నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ట్యూటోరియల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.